వరలక్ష్మి వాళ్ళ ఇంటికైతే ఒక పోస్ట్ మ్యాన్ వస్తూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే, "ఎవరండి మీరు? ఎందుకు వచ్చారని?" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్ అయితే, "ఇక్కడ వరలక్ష్మి అంటే ఎవరండి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నేనే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్ అయితే, "మీకు స్పీడ్ పోస్ట్ వచ్చిందండి. ఇదిగోండి తీసుకోండి" అని చెప్పేసి అయితే తన చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి, "ఏంటి వరలక్ష్మి అది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఏదో లాయర్ నుండి నోటీస్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ నోటీస్ చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి అలా ఉండిపోయావు? ఏంటో చెప్పు ఆ నోటీస్" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఈ నోటీస్ లాయర్ నుండి వచ్చింది. మనకి ఈ పోస్ట్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే వెన్నెల, వైష్ణవి వాళ్ళు ఈ పోస్ట్‌ని పంపించారని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.